హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో ఈరోజు ఫిబ్రవరి 5th 2024 టైం వచ్చేసి 9:50 అవుతుంది. మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం మైల్డ్ బుల్లిష్ టు న్యూట్రల్ బయాస్తో ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎప్పటిలాగే మనం డెల్టా బుల్ ట్రేడ్స్ ఫ్రీ టెలిగ్రామ్ యాప్లో అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మన ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్ని బేస్ చేసుకొని యాప్ ఇస్తున్న ఫిల్టర్స్ని ఇక్కడ ఎవ్రీడే మనం ఇస్తున్నాం. లాస్ట్ 2 weeks 3 weeks నుంచి మనం గమనించినట్లయితే 90% ఆఫ్ స్ట్రైక్ రేట్ తోటి మోర్ దాన్ 500-600% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తోటి మన అలర్ట్స్ అయితే రన్ అవుతున్నాయి. సో మీరు ఇంతకుముందు ఇంకా వచ్చి ఇందులో ఎక్స్పీరియన్స్ అవ్వనట్లయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే నెక్స్ట్ 2 months తర్వాత ఎప్పుడైతే యాప్ కంప్లీట్గా రీటైలర్స్ కోసం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందో అప్పుడు ఇది ఫ్రీగా ఉండడం జరగదు. సో అప్పటి వరకు మీరు అది ఎక్స్పీరియన్స్ అయ్యి ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఎలా మనం దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు ట్రేడ్స్ అనేది మీరు ఫ్రీగా ఉన్న అలర్ట్స్ని ఎక్స్పీరియన్స్ అయినట్లయితే అప్పుడు మీరు మార్కెట్లో ఎడ్జ్ తీసుకోవడానికి పార్టిసిపేట్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా మంచి మీకు నమ్మకం కలగడానికి అవకాశం ఉంటుంది. సో మనం కంటిన్యూస్గా లాస్ట్ మంత్ అంటే January 8th నుంచి మనం కంటిన్యూస్గా ఇందులో మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే 483% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది ఆ ముందు వీక్లో. సో ఈ వీడియోలో మనం అలర్ట్స్ని ఎలా వాడాలి, తర్వాత దాని యొక్క ఎంట్రీస్ ఏంటి, ఎగ్జిట్స్ ఏంటి, దాని క్రైటీరియాస్ ఎలా ఉంటాయి అనేది చెప్పడం ఈ వీడియోలో జరిగింది. సో ఈ వీడియో కూడా కంపల్సరీ చూడండి, పిన్నెడ్ వీడియోలో ఉంటుంది. అండ్ పిన్నెడ్ కామెంట్లో ఒక దాంట్లో మనకి ఏ అలర్ట్ అర్థం ఏంటి అనేది కూడా వివరంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే 9:25కి టైం స్టాంప్ చూడండి. 9:25కి ఇండు హోటల్లో 500 స్ట్రైక్ దగ్గర కాల్ అండ్ వైండింగ్స్ జరిగాయని మనకి అలర్ట్ రావడం జరిగింది. సో దీన్ని ఎలా పార్టిసిపేట్ చేయాలనేది మీరు పిన్నెడ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నేను మీకు చెప్తాను ఏమంటే, ఇప్పుడు మనకి ఇంట్రాడే అలర్ట్స్ ఎప్పుడైనా కూడా అలర్ట్ వచ్చిన తర్వాత డేస్ హై ఏముందో ఆ టైంకి చూసి దాన్ని మార్క్ చేసుకొని ఆ డే హై క్రాస్ అయినప్పుడు మనం ఎంటర్ అవుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే చూడండి, మనం అలర్ట్ వచ్చింది 9:25కి వచ్చింది. సో 9:25కి కింద చూడండి ఈ హై 9:25కి ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇదే ఆ డేస్ హై కూడా వచ్చిన టైంకి. ఒకవేళ ఈ అలర్ట్ వచ్చిన టైంకి డేస్ హై ఇక్కడెక్కడైనా ఉందనుకోండి, అలర్ట్ ఇక్కడ వచ్చింది, డేస్ హై అప్పటికి ఈ పాయింట్లో ఉందనుకోండి, ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి డేస్ హై అలర్ట్ వచ్చిందే డేస్ హై దగ్గర వచ్చింది. సో ఇది బ్రీచ్ అయిన నెక్స్ట్ మనం ఎంట్రీ క్రైటీరియా ఉంటుంది. సో నెక్స్ట్ క్యాండిలే మనకి బ్రీచ్ అవ్వడం జరిగింది. సో ఇది మన ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయిన తర్వాత స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటామంటే రీసెంట్ స్వింగ్లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాము. సో ఇది మన రీసెంట్ స్వింగ్లో కాబట్టి రీసెంట్ స్వింగ్లో ఇది అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ పాయింట్లో మనం స్టాప్ లాస్ తీసుకుంటాం. అండ్ టార్గెట్ ఏంటి అంటే 1% మూమెంట్. సో 1% మూమెంట్ని మాత్రమే మనం ఇంట్రాడేలో టార్గెట్గా పెట్టుకుంటాము. సో 1% మూమెంట్ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ దగ్గర నుంచి వస్తుంది మనకి. సో టార్గెట్ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ దగ్గర నుంచి, మన ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి 1% చూసుకున్నట్లయితే 513 దగ్గర మనకి టార్గెట్ అయితే ఉంటుంది. సో 508 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే 513 దగ్గర మనకి ఎగ్జిట్. సో ఎప్పుడైతే మనం ఇంట్రాడేలో పార్టిసిపేట్ చేస్తున్నామో అప్పుడు హెడ్జ్ తీసుకోము కాబట్టి మనకు నేకెడ్ కాల్ ఆప్షన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. నేకెడ్ కాల్ ఆప్షన్ అంటే అవతల వైపు ఇంకొకటి తీసుకోకుండా 500 కాల్ దగ్గర మనకి అన్వైండింగ్స్ జరుగుతున్నాయని ఇవ్వడం జరిగింది కాబట్టి మనం 500 కాల్స్నే తీసుకోవడం జరుగుతుంది ట్రేడ్లో. సో 500 కాల్ ఆప్షన్ని బై చేసి వెయిట్ చేస్తాం, టార్గెట్ కానీ స్టాప్ లాస్ కోసం కానీ మనం వెయిట్ చేయడం జరుగుతుంది. సో అలా వెయిట్ చేసి టార్గెట్ రీచ్ అయినప్పటికీ ఇంట్రాడేలో 1% మూమెంట్ అంటే ఆప్షన్స్ మార్కెట్లో 10-15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరుగుతుంది. సో ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది. గ్రీక్స్ ఇవి తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు క్యాల్కులేట్ చేసుకున్నా కూడా తెలుస్తుంది 1% మూమెంట్ అండర్లైన్లో వచ్చినప్పుడు ప్రీమియం ఎంత మూవ్ అవుతుంది అండ్ దాని యొక్క రిజల్టెంట్ మనకి ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్గా వస్తుంది అనే విషయం మనకి తెలుస్తుంది. సో
ఇలాంటి ట్రేడ్ అలర్ట్స్ ఇంకా ఎవ్రీడే మన దాంట్లో ఛానల్లో రావడం జరుగుతుంది. మీరు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే కూడా 90+% ఆఫ్ స్ట్రైక్ రేట్ తోటి విన్ రేట్ వచ్చేసి చాలా హెవీగా ఉంది మనకి. అండ్ దాంతోపాటు టార్గెట్స్ టచ్ అయిన ప్రతిదీ కూడా 15% to 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అలర్ట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ టెల్టాబుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన యాప్ మార్కెట్లోకి మనం రిలీజ్ చేసేప్పుడు టెల్టాబుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి హ్యూజ్ డిస్కౌంట్ తోటి ఫస్ట్ లాంచ్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్డేట్ చేస్తూ ఉంటాను ఛానల్లో. థ్యాంక్ యూ.